హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన ప్రత్యేక స్మారక నాణెం ఏది? ఆన్సర్ టు 150 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా మంత్రిత్వ శాఖ కొత్త ప్రకటన ప్రకారం భారతీయ పాఠశాలలన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ తరగతి నుండి ప్రవేశపెట్టబడుతుంది? ఆన్సర్ 1, క్లాస్ 3. జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్లో భాగంగా క్లాస్ 3 నుండి అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రవేశపెట్టబడుతుందని కేంద్రం ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, అమెజాన్ ఫేజ్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి పెద్ద ఎత్తున వర్షారణ్యం CO2 సుసంపన్నం చేసే ప్రయోగం ఎక్కడ ఉంది? ఆన్సర్ టు మనాస్. మనాస్ బ్రెజిల్ సమీపంలో ఉంది. భవిష్యత్తు వాతావరణ పరిస్థితులలో అనుకరించడానికి ఈ ప్రయోగం అడవిలోకి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయడానికి టవర్లను ఉపయోగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల ODI ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ 1, DY పటేల్ స్టేడియం, నవీ ముంబై. DY పటేల్ స్టేడియంలో జరిగిన మహిళల ODI ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారతదేశం చరిత్ర సృష్టించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జెమిమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ ప్రపంచ కప్ నాకౌట్లలో అగ్ర వ్యక్తిగత స్కోర్లలో ఒకటిగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లలో మహిళలకు ఎన్ని సీట్లు కేటాయించాలని జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్న ధర్మాసనం ఆదేశించింది? ఆన్సర్ 3, 3/1. జస్టిస్ సూర్యకాంత్ భారత సుప్రీంకోర్టు యొక్క 53వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24, 2025న బాధ్యతలు చేపట్టనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి భిక్షాటన రహిత నగరంగా పేరొందిన నగరం ఏది? ఆన్సర్ 4, ఇండోర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిక్షాటన నివారణ చట్టాన్ని అమలు చేయడానికి మహిళా బాలల సంక్షేమ శాఖ మరియు పోలీస్ శాఖలు కలిసి పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో భిక్షాటన నివారణ చట్టం 2025కు గవర్నర్ అక్టోబర్ 15న ఆమోదముద్ర వేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 8వ వేతన సంఘం యొక్క విధి విధానాలు దేనిని నిర్ణయిస్తాయి? ఆన్సర్ 2, కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ భారతదేశంలో ఎక్కడ రూపుదిద్దుకుంది? ఆన్సర్ 3, ఖావ్డా, కచ్, గుజరాత్. ఖావ్డా ప్రాంతంలో సౌర వికిరణం పరంగా లడఖ్ తర్వాత దేశంలో 2వ అత్యుత్తమ స్థానం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దేనిపై ఆధారపడి ఉందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది? ఆన్సర్ 4, అధిక ఉత్పాదకత, ఆధునిక సేవలు. లాస్ట్ క్వశ్చన్, ఆగ్నేయాసియా దేశాల కోసం ఫిఫా ప్రకటించిన కొత్త ఫుట్బాల్ టోర్నమెంట్ పేరేమిటి? ఆన్సర్ 1, ఫిఫా ఆసియన్ కప్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.